కాలపురుషుడు ఎవరు? రామసభలోకి ఎందుకొచ్చాడు? రహస్య సంభాషణకు రాముడు ఏ వాగ్దానం చేశాడు? దూర్వాసముని రాక ఎందుకు విపత్తుగా మారింది? లక్ష్మణుడు చేసిన త్యాగమేంటి? తదితర విషాదభరిత ఘట్టాలతో సాగే అనగనగాలోని నేటి కథనమే రామాయణ అంత్యకాల ఘట్టం. కాలపురుషుని ఆగమనం, లక్ష్మణుని త్యాగం. అనగనగా అది త్రేతాయుగం. సీతమ్మ భువిలో కలిసిపోగా తన ప్రియమైన సీతలేని జీవితం నిస్సారంగా తోస్తుంది రామునికి. కాని ధర్మసూత్రాలకనుగుణంగా రాజ్యపాలన కొనసాగిస్తాడు రాముడు. అందువల్ల వర్షాలు సక్రమంగా కురుస్తూ ఉంటాయి, పంటలు సమృద్ధిగా పండుతూ ఉంటాయి, ఎటు చూసినా రాజ్యం సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటుంది. కొంతకాలానికి కౌసల్య కాలధర్మం చెందుతుంది. తదుపరి సుమిత్ర, అటు పిమ్మట కైకేయి గతించి దివ్యలోకాలలోని దశరథ మహారాజుతో పునరైక్యమవుతారు. రాముడు భరతుని పుత్రులైన తక్షుణ్ణి, పుష్కలుణ్ణి గంధర్వ రాజ్యానికి పాలకులుగా నియమిస్తాడు. తదుపరి రాముడు కురుపధ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని లక్ష్మణుని కుమారులైన అంగద, చంద్రకేతులను పాలకులుగా చేస్తాడు. ఇది ఇప్పటి వరకు జరిగిన కథనం. మరి తదుపరి కథనాన్ని అనగనగా అంటూ తెలుసుకుంటూ ముందుకు సాగుదాం రండి. శ్రీరాముడు అంతఃపురంలో ఉండగా అవతార పరిసమాప్తి సమయం ఆసన్నమవుతున్న కారణంగా కాలపురుషుడు ఒక రోజున ఒక పరివ్రాజకుని రూపంలో అయోధ్యకు వస్తాడు. రాజసభలోకి ప్రవేశం వద్ద కాలుడు లక్ష్మణునితో, లక్ష్మణ, నేను బ్రహ్మదేవుని నుండి వచ్చిన దూతను. నేను అతి ముఖ్యమైన కార్యం మీద వచ్చాను. శ్రీరాముణ్ణి తక్షణమే దర్శించకోరుతున్నాను అనగానే మహోజ్వలంగా ప్రకాశిస్తున్న ఋషి రూపంలో కాలుడు రాజప్రాసాదంలోకి అడుగు పెడతాడు. రాజప్రాసాదంలో రామునితో కాలపురుషుడు ఈ విధంగా అంటాడు. రఘుకుల నాయక, నేను దేవలోకానికి దూతను. బ్రహ్మదేవుని ఆజ్ఞను మోసుకుని వచ్చాను. మన సంభాషణ ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లోనూ వినకూడదు. అలా ఎవ్వరైనా విన్నా, లోనికి వచ్చి మన సంభాషణకు అంతరాయం కలిగించినా సరే వారితో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకుంటానని వాగ్దానం చెయ్యాలి నువ్వు. అలాగే అంటూ రాముడు వాగ్దానం చేస్తాడు. వెంటనే లక్ష్మణుని పిలుస్తాడు. లక్ష్మణ, వెంటనే మన రాజసభ ఇప్పటి నియమం ప్రకారం ద్వారపాలకుణ్ణి పంపించివేయి. నీవే స్వయంగా ద్వారాన్ని రక్షణ చెయ్యి అంటూ ఆదేశిస్తాడు. అలా రహస్యంగా సభలో కాలునితో సమావేశమవుతాడు రాముడు. ఇద్దరూ ఏకాంత